దాంట్లో ఒక ఎమ్మెల్యేకి ఇస్తున్నారని మీరు చెప్పడం జరిగింది. అది మరి మీరు పనిచేసినప్పుడు కూడా అలా జరిగిందేమో మాకు తెలియదు, కానీ అది అలా ఆరోపించడం అనేది సమంజసం కాదు. నోటి తోలెక్కి మాట్లాడితే మీ తోల తీర్చేసే సమయం వస్తుంది. పోలీసు ఎవరినైనా సరే పోలీస్ అధికారులని నోటి తోలెక్కి మాట్లాడకూడదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అక్కడ కైకలూరులో జరిగినటువంటి సంఘటన, దాంట్లో ఉభయులు ఇరు వర్గాలు ఘర్షణ పడి కొట్టుకున్నప్పుడు పోలీసు చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని ఆపడమే కాదు, ఇరు వర్గాల మీద కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి పోలీసు అధికారులు ఊరేగింపులో రెండు వర్గాల మధ్య జరిగిన ఇష్యూలో ఇమీడియట్గా పోలీసు వారు స్పందించి సమర్థవంతంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇమీడియట్గా వెంటనే ఉన్నతాధికారులకి ఈ విషయాన్ని తెలియపరచగా ఇమీడియట్గా మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ప్రతాప్ శివకిషోర్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు, అలాగే డిఎస్పీ గారు, అలాగే రూరల్ సిఐ గారు అందరూ కూడా ఇమీడియట్గా సంఘటనా స్థలానికి వచ్చి అక్కడ ఎటువంటి ఘర్షణలు జరగకుండా ప్రజలందరినీ కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి పంపించేసి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడ ఎటువంటి కూడా ఘర్షణలు లేవు, ఏమీ జరగలేదు. ఈ ఏదైతే ఘర్షణ జరిగిందో దానిపైన టోటల్గా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కొన్ని కేసుల్లో కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగిలిన కేసులు కూడా దర్యాప్తులో ఉన్నాయి. వాటిల్లోని కూడా మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మొత్తం దానగూడెంలోని ప్రజలు, అలాగే కైకలూరులోని ప్రజలు అందరూ కూడా శాంతి భద్రతలతో అందరూ కూడా మెలగడంగా హ్యాపీగా అందరూ కూడా ఎవరో పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా మా ఉద్యోగ నిర్వహణలో ఈ ట్రాన్స్ఫర్లు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. అందులోని భాగంగానే నా ట్రాన్స్ఫర్ జరిగింది. కానీ దీన్ని కూడా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తే సమర్థవంతంగా పనిచేశారనేసి, ఒకవేళ చేయకపోతే చేయలేదనేసి వాళ్ళకి నచ్చినట్లు పొలిటికల్ నాయకులు మాట్లాడుకొని మా యొక్క విధి గురించి అలాగే ట్రాన్స్ఫర్ల గురించి వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం ఇలాగా ప్రెస్లో మీటింగ్ పెట్టి మాట్లాడడం అనేది సబబు కాదు. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా చెప్పుకునేది ఏంటంటే ఇది రెగ్యులర్ ట్రాన్స్ఫర్లో భాగంగానే జరిగింది. నాకు ఉన్నతాధికారులు ఏదో ఒక పోస్టింగ్ అనేది ఇస్తారు, నేను ఉద్యోగం ఎక్కడైనా చేసుకుంటాను. అంతేగాని దీని పొలిటికల్గా వాళ్ళు మైలేజ్ పెరుగుతుంది అనేసి మా ట్రాన్స్ఫర్లని మా విధుల్ని కూడా మీరు ఎలా వాడుకోవడం మంచి సబబు కాదనేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియపరుచుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు ఆర్ నాగేశ్వరరావు. ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడిగా నేను ఉన్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం 26/9/2025 మన కైకలూరు మాజీ ఎమ్మెల్యే గారు దోలం నాగేశ్వరరావు గారు మరియు కొంతమందితో కలిసి ఒక ప్రెస్ మీటులో వారి రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఆ సందర్భంలోనే కైకలూరు ఇన్స్పెక్టర్ గారు శ్రీ రవికుమార్ గారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసి నిరాధారమైన అవాస్తవమైన ఆరోపణలు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ ఏలూరు జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సందర్భంగా గతంలో బాధ్యత గల శాసనసభ్యులకు పనిచేసిన దోలం నాగేశ్వరరావు గారు పోలీస్ అధికారుల్ని బదిలీ చేసే అధికారం ఉన్నత పోలీసు అధికారులకు మాత్రమే ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలకి ఉండదన్న విషయం తెలియకపోవడం హాస్యాస్పదం. ఎప్పటికైనా ఈ విషయాన్ని ఆయన గుర్తెరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సదరు మాజీ ఎమ్మెల్యే గారు ఒకవేళ పోలీసు అధికారిపై
అతను తప్పు చేస్తున్నారనే సమాచారం ఉన్నట్లయితే వాటి ఆధారాలతో పాటు పై అధికారులకు తెలియపరిచి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరాలే కానీ ఈ విధంగా మీ రాజకీయ కక్షలు మీ రాజకీయ క్రీడలలో లాగడం వలన మీ యొక్క రాజకీయ మైలేజీ పెరుగుతుందని ఉద్దేశపూర్వకంగా పోలీస్ అధికారుల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా పోలీస్ సిబ్బంది మనోభావాలు ఆత్మస్థైర్యం సన్నగిల్లేలాగా వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కైకలూరు మాజీ ఎమ్మెల్యే గారు